కన్సిస్టెన్సీ కనుక మీకు మనం చపాతీ పిండి చేసుకుంటాం కదా, సో అలా రావాలి. సో ఇన్ కేస్ మీకు ఇంకా పిండి గట్టిగా అనిపించింది అని అంటే మీరు పాలు కానీ వాటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తర్వాత మనకి బటర్ పేపర్ కానీ లేకపోతే అల్యూమినియం ఫాయిల్ కానీ సో ఏదైనా మన దగ్గర ఉంటుంది కదా, సో దాన్ని ఫస్ట్ మనం ఇలా ప్లేస్ చేయాలా. సో ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ దీని మీద ఇంకొకటి వేసి మంచిగా ప్రెస్ చేసేసుకోవాలన్నమాట. మనకు చపాతీ కర్ర ఉంటుంది కదా, చపాతీ కర్రతో మంచిగా ప్రెస్ చేసేసుకోవాలి. మంచిగా రోల్ చేసేసుకోవాలండి. రోల్ చేసేసుకున్నట్లయితే చూసినట్లయితే సో ఇలా చూస్తే సో చక్కగా మనకి వచ్చేస్తుంది. దాని తర్వాత నైఫ్ తీసుకొని ఈ సైడ్ పార్ట్స్ అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. మనం ఒక షేప్లో కట్ చేసుకోవాలి. సో మనం మందం కనుక చూసినట్లయితే సో మనకి అంటే 1 ఇంచ్ మందం. సో దాని తర్వాత దీన్ని మంచిగా మనం చేసేస్తాం. సో మనం ప్లేట్కి మరి బటర్ రాసేసుకొని ఇవన్నీ పీసెస్ ఉన్నాయి కదండి, సో ఈ పీసెస్ అన్నింటినీ కూడా ఇలా అంటుకోకుండా మరి పెట్టేసి సో ఇప్పుడు మనం యాక్చువల్గా మరి స్టవ్ మీద చేసుకునే పార్ట్ అయితే మరి ప్రీ హీటెడ్గా ఒక 10 minutes మీరు ముందుగానే స్టవ్ అంటించేసి పెట్టేసుకోవాలి. సో దాని తర్వాత ఇలా మనం రెడీ చేసుకున్నాం కదా, సో వీటిని పెట్టేసి మరి సిమ్లో మీరు ఒక 30 to 40 minutes బేక్ చేసేసుకుంటే సరిపోతుంది. మినిట్స్ తర్వాత మనము వాటిని ప్యాన్లో నుంచి తీసినట్లయితే సో ఈ విధంగా కుకీస్ రెడీ అయిపోతాయండి. సో చాలా హెల్తీ, పిల్లలకి మనం బయట ఫుడ్ తీసుకోకుండా మరి ఇంట్లోనే ప్రిఫర్ చేసి జస్ట్ ఇంట్లో ఉన్న 5-6 ఇంగ్రీడియంట్స్తోనే సో క్రంచ్నెస్ కూడా మీరు చూడవచ్చు ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యిందో. సో కాబట్టి మీరు కూడా ట్రై చేయాలని అనుకుంటున్నాను.